సరిగా నేను ఇంకొక ముచ్చట అడుగుతా. అది ఏమంటే పోరలకు ఫిడ్స్ అని వస్తుంది కదా సార్, అసలు ఆ ఫిడ్స్ ఎందుకు వస్తుంది? నాకు ఎప్పుడు అనుమానమే ఫిడ్స్ సంగతి. ఫిట్స్ అనేది బ్రెయిన్లో సెల్స్ కొంచెం పని చేయకపోతే వచ్చేది ఫిట్స్కు రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లలలో జ్వరం బాగా వస్తుంది. జ్వరం వచ్చిన మొదటి రోజు ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చినప్పుడు ఒక 3-5 నిమిషాలనే ఈ పిల్లలు మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతారు. జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన మొదటి రోజుకే, సాధారణంగా మొదటి రోజుకే, రెండో రోజు మూడో కూడా రావచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళు కొద్ది నిమిషాలు ఫిట్స్ అవుతాయి. ఆ ఫిట్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పూర్తిగా సోయిలకు వస్తారు. అటువంటి ఫిట్స్ వల్ల నష్టమే ఉండదు. వాటిని ఫెబ్రైల్ ఫిట్స్ అంటాం. ఫెబ్రైల్ కన్వల్షన్స్, ఫెబ్రైల్ ఫిట్స్ అంటాం. దానివల్ల అంత ఇబ్బంది కాదు. మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఇది ఫెబ్రైల్ ఫిట్స్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. అట్లా కాకుండా మెదడులా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇందాక వైరస్లు, ఏది శ్వాసకోశంలో వైరస్లు వచ్చే చోట్లేమో అట్లా ఇంకో జాతి వైరస్లు ఉంటాయి. ఆ వైరస్లు మెదడుకి ఎక్కుతాయి. దాన్ని ఎన్సెఫలైటిస్ అంటాం. ఇంకోటి మెదడు పొరలల్లో బ్యాక్టీరియా ఉంటుంది, వాటి వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. దాన్ని మెనింజైటిస్ అంటాం. మెనింజైటిస్ అనేది వచ్చినా, ఎన్సెఫలైటిస్ అనేది వచ్చినా ఇంకా అప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. కానీ తొందరగా సోయిలకు రా పిల్లలు. దాంతో చాలా కష్టపడాల్సి వస్తుంది. అడ్మిట్ చేయాలి, రకరకాల ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అడ్మిట్ చేసి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, గ్లూకోజ్ ఇవ్వాలి. కొంతమంది పిల్లలు ఆక్సిజన్ వరకు పోతారు. ఇది ఇన్ఫెక్షన్, బ్రెయిన్లో వచ్చే మెనింజైటిస్, మెదడు పొరల్లో వచ్చే ఇన్ఫెక్షను, మెదడుకు వచ్చే ఇన్ఫెక్షను రకరకాల. ఇది డేంజర్. ఇట్లా కాకుండా ఫ్యామిలీలో ఇప్పుడు మూర్ఛ రోగం అంటారు. ఈ మూర్ఛ రోగం అనేది కూడా ఒకటి వస్తుంది. పిల్లలే మొదలవుతుంది. అది ఇంట్లో పెద్దవాళ్ళకు ఉన్నది, ఫ్యామిలీలో ఉన్నది, అటువంటి వాళ్ళకు కూడా ఇది రావచ్చు. కానీ వీళ్ళు కూడా ఫిట్స్ వచ్చిన కొంచెం సేపటికే సోయిలకు వస్తారు. అది మూర్ఛ రోగం ఒకటి. ఫెబ్రైల్ ఫిట్స్ అనేది ఒకటి. 2 ఈ బ్రెయిన్లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఒకటి. ఇట్లా కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. వాటికి మనం అడ్మిట్ చేసి దేనివల్ల ఫిట్ వచ్చిందని చూసి ఆ ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సార్ మీరు ఇప్పుడు ఆక్సిజన్ అది ఇది అనేసరికి నాకు యాదకి వచ్చింది. చిన్నపూర్లకు సర్ది అయినప్పుడు నెబులైజర్ అని పెడతారు కదా సార్, ఇట్లా ముక్కుకు పెడతారు, అందులో ఒక మంది వేస్తారు. ఇక పోరలు ఓ ఓ ఓ అని ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళు పెట్టేది ముక్కుకు పెట్టేసేస్తారు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు అంటారు నెబులైజర్ పెడితే క్లియర్ అయిపోతుంది లంగ్స్ అంటారు. కొంతమంది డాక్టర్ అంటారు నెబులైజర్ పెట్టడం వల్ల ఈ ఊపిరితిత్తులు ఉంటాయి కదా సార్, ఊపిరితిత్తులు వీక్ అయిపోతాయి అంటారు. ఇప్పుడు నిజానికి అది పెట్టద్దా సార్? నెబులైజర్ అనే మెషిన్ ఏంటిదంటే, ఇప్పుడు శ్వాసకోశం ఉన్నది, లంగ్స్ ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులకు రకరకాల పైపులు, ఇప్పుడు ఎయిర్ వేస్ అంటాము. అంటే అది ఒక పెద్ద ఇక్కడ ఉన్న దాంట్లోకెళ్ళి అది రకరకాల డివిజన్ల కిందికి అక్కడి వరకు పోతుంది. సో నెబులైజర్ అనే దాంట్లో ఒక మందు వేసి, ఆ మందు ద్వారా వీటిని ఈ శ్వాసకోశాలు ఏవైతే కుంచుకుపోయినాయో, ఈ శ్వాసనాళాలు అంటే శ్వాసను తీసుకుపోయే పైపులు అనుకోండి, ఆ పైపులు అనేవి నేరోగా అయినప్పుడు, చిన్నగా అయినప్పుడు నెబులైజర్ అనేది పనికొస్తుంది. ఇది ఎవరికి ఇవ్వాలి? ఆస్తమా ఉన్న పిల్లలకి ఇవ్వాలి. నా శ్వాసకోశాలు కుంచుకొని పోయిన పిల్లలకి ఇవ్వాలి. ఇది ఎక్కడ ఇవ్వాలి? హాస్పిటల్లోనే ఇవ్వాలి. పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్ అని కాదు, ఖచ్చితంగా అడ్మిట్ చేసి కానీ అబ్జర్వేషన్లో పెట్టి కానీ ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఇవ్వాలి. అవసరమైనప్పుడు నెబులైజర్ వెంబడి పక్కనే ఇంకొక పోర్టు పెట్టి ఆక్సిజన్తో ఇవ్వాలి. నెబులైజర్ అనేది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా తప్పు, ప్రమాదకరము. నెబులైజర్ అనే పరికరము అసలు కొనకూడదు. డాక్టర్లు రాయరు, రాసినా కూడా కొనకూడదు. నెబులైజర్ అనేది ఇంట్లో పెట్టడానికి వీల్లేదు. దానివల్ల నష్టాలు చాలా ఉన్నాయి. అబ్బో, ఇది చాలా మంది కొనుక్కున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, అట్లా మందు పోసుకున్నాడు, గాలి చాలా తప్పు అన్నది, చాలా తప్పు. అది దానివల్ల నష్టాలు ఎక్కువ, లాభాలు లేవు. మా ఊళ్ళో ఒక 250 ఉండొచ్చు సార్. అన్ని ఎవరింట్లో చూడు, మా పిల్లలకు నెబులైజర్ ఉన్నదా, మీ పిల్లలు నెబులైజర్ ఉన్నదా, అమ్మ సర్దైందంటే లేచుడు గాలి పీల్చుకున్నాడు. చాలా తప్పది. మీరేం చేయాలి? మీ ఊర్లో పోయి ఒక మీటింగ్ పెట్టాలి, పంచాయతీ పెట్టాలి, నెబులైజర్ తీసి పోయి బయట వారేయాలి.